క్లోజ్ అంటున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు? మీ వర్డ్స్ చాలా డేంజర్ ఉన్నాయి, మీ వర్డ్స్. కాదు కాదు, ఇది సీఎం గారి గ్రీవెన్స్ సెల్ సార్. ఇది సీఎం అమరావతి. ఏ సెల్ అయితే ఏముంది, కొట్టుకోవడానికి ఏ అయితే ఏముంది? ఇందులో మీరు నెంబర్ ఏం మెన్షన్ చేయలేదు. నెంబర్ కాదు, దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏమొచ్చింది, ఆ కింద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏం రాలేదు సార్. తీసుకోమని వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకున్నారా? కాదు సార్, నేను చెప్పేది ఒకటి ఏనండి. మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి పెట్టారు దీన్ని, వాళ్ళు మాది కాదని చెప్పి ఇక్కడ పంపించేశారు. ఇక్కడ మీరు పెట్టింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోమని పంపింది, వాళ్ళది కాదని కాదు. అదే వాళ్ళు ఇక్కడికి రీడైరెక్ట్ చేశారు. రీడైరెక్ట్ చేసి ఎందుకు చేశారు? నేను ఎందుకు ఫోన్ చేశాను మీకు? నెసెసరీ యాక్షన్. అదే సార్, నేను ఎందుకు ఫోన్ చేశాను మీకు? మిమ్మల్ని అడగడానికే ఫోన్ చేశాను. క్లోజ్ చేయమంటారా అని ఎట్లా అంటున్నారు మీరు? కాదు, నేనేమంటున్నా, వితౌట్ మీ పర్మిషన్ ఏం క్లోజ్ చేయం సార్. అసలు ఇందులో వివరాలు ఏమి లేవు సార్ అంటున్నా నేను. ఎందుకు లేవు? 6 ఉన్నాయి చూడి, చదవండి ఒకసారి. మీరు పాయింట్లు రాసిరు సార్, పాయింట్లు 100 రాస్తారు. కాదు, 6 రాశాము. 100 రాస్తారు, 100 పాయింట్లు రాస్తారు. అందులో పాయింట్ మీరు రాసేది ఏముంది సార్? ఏదైనా రాయొచ్చు. ఏం రాస్తాం? మీరు పిల్ వేసారు, పిల్ నెంబర్ ఏమైనా ఇచ్చిరా? పిల్ నెంబర్ ఏమైనా ఇస్తే పిల్ నెంబర్ ఇస్తే పర్టికులర్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తాం సార్. అవును, నువ్వు ఫార్వర్డ్ చేసే దాన్ని అట్లా చెప్పు. నీ కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తామని నువ్వు చెప్పాలి, కానీ క్లోజ్ చేస్తామని నువ్వే మాట్లాడుకుంటావు మాటలు. నేనేం క్లోజ్ చేస్తానని చెప్పట్లేదు సార్, ఇందులో వివరాలు ఏం లేవు సార్. ఏమనుకుంటున్నావు? అవును సార్, అది దాన్ని మీరు ఇప్పుడు రెక్టిఫై చేయాలా. రెక్టిఫై చేసి అక్కడ ముంతాజ్ హోటల్ ని అది డెమాలిష్ చేయాలా. తర్వాత ఇంకోటి వచ్చేసి వైకుంఠ ఏకాదశి కాదండి, ఉత్తరాయణం దక్షిణాయనం వైకుంఠ ఏకాదశి 24 గంటలు ఉంటది. మీరు 10 రోజులు ఎట్లా చేస్తారండి? ఏమన్నా ఆలోచన విధానం ఉందా? పెద్దవాళ్ళు మీరు తప్పకుండా చెప్తున్నా, ఏమన్నా ఆలోచన విధానం మీకు కాదు. మీ అక్కడ టీటీడీ వాళ్ళకి మీ గురించి మాట్లాడతలేను, మీరు ఎవరైనా అన్నోన్ పర్సన్ నాకు తెలియదు. నేననే మీ పెద్దవాళ్ళకి అక్కడ టీటీడీ వాళ్ళకి ఏమన్నా ఆలోచన విధానం ఉందా? 10 రోజులు చేస్తారండి సార్? ఇవి పాలసీ డెసిషన్స్ సార్, ఇవి పెద్దవాళ్ళతో కూడిన పాలసీ డెసిషన్స్. పాలసీ డిసిషన్స్ వెళ్ళిపోవాలని ఇప్పుడు కేసు పెట్టింది. అర్థమైందా? కోర్టులో నిలబడినప్పుడు అన్ని పాలసీ డిసిషన్లు బయటకు వస్తాయి, ప్రతి ఒక్కటి వస్తాయి పాలసీ డిసిషన్లు. అంత ఈజీ ఏముంటది ఇక్కడ. అవును, తమాషాలు అందరికి తమాషాలు అయిపోయింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక డిసిషన్ అనేది, మాది ఇంతే బైలాస్ అనేది ఏందనుకుంటున్నారు పిచ్చి పిచ్చిగా. ఆగమ శాస్త్రం అని మనం పెట్టుకున్నాము, అది లేదు ఏంది లేదు. ఏ గవర్నమెంట్ వస్తే చెప్తున్నాను, అవన్నీ రెక్టిఫై చేయాలా ఇప్పుడు చేసి ఆ ముంతాజ్ హోటల్ పడగొట్టాలి అక్కడ. అవి సార్ ఒక దాంట్లో 6 పాయింట్లు రాశారు కదా సార్, అవి ఒక్కొక్కటి డిఫరెంట్ గా మనం ఒక్కో డిపార్ట్మెంట్ సార్. అది ఆగమ శాస్త్రం ఉంది, యూ కెన్ సెట్ దట్ వన్, దట్ ఇస్ యువర్ వర్క్, నాట్ మీ. అదే సార్, అది నువ్వు పంపించుకో, అన్ని రెక్టిఫై చేయి, అన్ని నాకు రిపోర్ట్స్ వాపస్ పంపండి. నా అడ్రస్ అన్ని ఉన్నాయి, మెయిల్ ఐడి అన్ని ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ అన్ని మీరు ఏం చేశారో పంపండి, దానిపైన మళ్ళీ కేసు అవుతుంది. ఇక్కడ వదిలేదు ఏం లేదు, అందరు ఇష్టం సార్ పిచ్చి పిచ్చిగా ఎవరికి దొరికింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీరు కాదు సార్, మీ గురించి నేను మాట్లాడతలేను. ఇవి సార్, ఇవి మీరు చెప్పారు కదా, ఇవి మనం చూస్తూనే ఉన్నాం డైలీ. ఈ సమస్యలన్నీ కూడా ఈవో గారి దగ్గర ఉన్నాయండి. ఆ ఈవో ఏం చేశారు? పెద్ద మనిషి ఈవో గారు శ్యామలారావు గారు ఏం చేశారు? ఇప్పుడు నోటీస్ పంపించిన, లీగల్ నోటీస్ పంపిన ఆల్రెడీ. వాళ్ళకి తెలియదు. నాకు ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, రిసీవ్డ్ కాపీ వచ్చింది. మరి ఇంకా ఏం చేస్తున్నారు? చెప్పింది చేయాలా, అంతే. ప్రజలు చెప్పింది చేయాలా. ఇప్పుడు కొద్దిగా టైం పట్టొచ్చు కదా సార్, మీరు ఎందుకు టైం పడతారండి? ఎందుకు అవసరమే ఉన్నది, దానికి టైం పట్టడానికి అవసరమే ఉన్నది. అందులో పెద్ద మనిషి వచ్చి ఆడ కట్టిన, మీరు జీవో ఇచ్చారు, పొరపాటు ఇచ్చారో ఏమి ఇచ్చారో మనకు తెలియదు. దాంట్లో కూడా ఏముంటారు, ఒక్కో టైప్ లో చెప్తున్నారు. అది ఇప్పుడు అది దేవుని కార్యం, అది దాన్ని ఇమ్మీడియట్ గా డెమాలిషన్ చేసేసి క్లియర్ చేసి అక్కడ సంచ చేసేసి వెంకటేశ్వర స్వామి ల్యాండ్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఇచ్చేసి కదా అయిపోతుంది కదా. ఇవి దానికి పెండింగ్ ఎందుకు? అంటే కొన్ని లీగల్ హర్డిల్స్ అట్లాంటివి ఉంటాయి. ఏమి లీగల్ అండి? చేసిందే ఇల్లీగల్, అది దట్ ఈస్ ఇల్లీగల్ రైట్స్. అది వాళ్ళు దానికి ఏం చేశారు, ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి రైట్స్ ఇచ్చిండ్రు, ఆ రైట్స్ ఇవ్వడమే ఇల్లీగల్. ఇంకా మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడతారు? దానికే
కోర్టుకు వస్తే కోర్టులో అన్ని మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడతాము, ఇవన్నీ నడుస్తాయి సార్. మీకు తెలియదు, మీరు ఏదో పేపర్ పట్టుకున్న దాని కింద దాని వెనక చాలా ఉంటది కదా. దానికే మీకు 6 పాయింట్లు అని మేము రాశాను అని మీరు అంటున్నారు, మంచిదే. 6 పాయింట్లని 6 డిపార్ట్మెంట్ ఉన్నాయా, దాన్ని పంపుకోండి. దాన్ని పంపుకొని మనకు అవన్నీ పర్ఫెక్ట్ గా పనులు కావాలా. కాకపోతే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పోతుంది, ఇంకా సివియర్ అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. తప్పకుండా సార్, తప్పకుండా. ఇప్పుడు మీకు చెప్పకుండా మీకు ఎందుకు చెప్తామంటే, చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రి, నేను గౌరవిస్తా. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను గౌరవిస్తా. ఇంకోటి ఆయన సినిమా యాక్టర్ ఉన్నప్పుడు నేను ఫ్యాన్ ఆయనకి. అవి అన్ని కాదు, నేను బాలకృష్ణ ఫ్యాన్, మీకు తెలుసు లేదు. అది వేరే, ఇది వేరే. ఇది దేవుని కార్యము. వాళ్ళ రాజకీయాల గురించి నాకు అనవసరం, నేను రాజకీయాల గురించి మాట్లాడను. వాళ్ళు ఏదో చేసుకుంటారు, అంతా మంచి. ఇక్కడ దేవుంది వచ్చినప్పుడు, వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఉంటేనే పని అవుతుంది, లేకపోతే పని కాదు. అయితే ఒకటి నేను 6 పాయింట్లు 6 సెపరేట్ అప్లికేషన్ చేసి